డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఎక్కడ విన్నట్టుందా ఈ మాట? ఎస్, మీరు చాలా సార్లు ఈ మాటని వినే ఉంటారు. నిజం, డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఇనుము రేటుకే వజ్రం పొందండి. ఎస్, ఇనుము రేటుకే వజ్రం పొందండి. మీ భవిష్యత్ మా బాధ్యత. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ EDU Expo 360. నేను మీ సందీప్ కొనుగల. సందీప్ గారు ఏదో ఇనుము రేటుకే వజ్రం పొందండి అని చెప్తున్నారు. ఏంటండి అంటే, ఎస్, ఈ వీడియో మీరు చివరి దాకా స్కిప్ చేయకుండా చూస్తే ఆ వజ్రం అంటే ఏంటి, ఆ ఇనుము అంటే ఏంటి మీకు అర్థమవుతుంది. డియర్ స్టూడెంట్స్, పేరెంట్స్, సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంతకుముందు వీడియో చెప్పినట్టు ఆడవాళ్ళనే కాదు మగవాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. ఆలస్యం చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం. ఇనుము రేటుకే వజ్రం పొందండి అంటే ఏంటంటే, చాలామంది పేరెంట్స్ చేసేది ఏంటంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు మీద చాలా ఇన్వెస్ట్ చేస్తారు. అక్కడ ఇక్కడ అప్పులు చేసి రకరకాల ఇల్లు తాకట్టు పెట్టి, బంగారం తాకట్టు పెట్టి, ఉన్న పొలం తాకట్టు పెట్టి, ఎస్, బిడ్డ భవిష్యత్తు కోసం ఎన్ని చేయాల్సిందే. కానీ నేను చెప్పినట్టు మీకు ఇనుము రేటుకి డైమండ్ దొరుకుతున్నప్పుడు మనం ఎంత చేయాలి? ఓకే, చేసాం, బాగానే ఉంది, అప్పు చేసాం, అందరి దగ్గర డబ్బులు రూల్ కూడా ఏం లేదు కదా. కానీ మనం చేసిన అప్పులు కూడా త్వరగా తీర్చేటట్టు ఉండాలి. సందీప్ గారు ఎంత మాకు ఎందుకు చెప్తున్నారంటే, వస్తున్నాను, మీకు ఇండియాలో మెడికల్ సీట్ కావాలంటే ఏ కేటగిరీ, ఏ కేటగిరీ వదిలేద్దామండి. 500 పైన మార్కులు వచ్చి 600 మార్కులు వచ్చిన పిల్లలకి ఏ కేటగిరీ సీట్ ఎలా వస్తుంది, ఫ్రీ సీట్ ఎలా వస్తుంది? రాని పిల్లల గురించి మాట్లాడు. కారణం ఏంటంటే, మన ఇండియాలో ఉండే సీట్లు తక్కువ, మీకు తెలిసిందే, 1,10,000 కంటే ఎక్కువ సీట్లు లేవు. ప్రతి సంవత్సరం నీట్ రాసిన వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుంది. ఈ సంవత్సరం దాదాపు 23.5 లక్షల మంది రాశారు. దాంట్లో 50% నీట్ క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అయిన వారందరికీ కూడా సీట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు. NRI కోటా సీట్కి వెళ్దామంటే ఈ సంవత్సరం ఇండియాలో NRI కోటా సీట్ నాకు తెలిసిన కాలేజీలో దాదాపు 1,80,00,000కి ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఇయర్ 1,80,00,000, ఈ ఇయర్ 1,80,00,000 అంటే రేపు అంటే వచ్చే సంవత్సరం ఇదే మెడికల్ సీట్ దాదాపు 2 కోట్లు 2.5 కోటికి కూడా అయిపోతుంది. ఇండియన్ గవర్నమెంట్ మనకు ఆల్రెడీ చెప్పింది, ఇండియా చదివినా బయట కంట్రీలో చదివినా ఒక కామన్ ఎగ్జిట్ టెస్ట్ అంటే IMGs, ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి, ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి ఒక కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి, తద్వారా లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్తో పాటు మెడికల్ PGలో కూడా ప్రవేశానికి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తామని చెప్పింది. ఆ ఎగ్జామ్ పేరు నెక్స్ట్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ని మనకి 2 విధాలుగా కండక్ట్ చేస్తున్నారు. స్టెప్ 1, నెక్స్ట్ స్టెప్ 2 అని చెప్పేసి, నెక్స్ట్ స్టెప్ 1 వచ్చేసి లైసెన్స్ రిజిస్ట్రేషన్ అండ్ ఇంటర్న్షిప్ కోసము, నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి మనకి మెడికల్ PG ఎంట్రన్స్గా ఉంటుంది. ప్రతి స్టూడెంట్ ఈ 2 ఎగ్జామినేషన్ పాస్ అయితేనే వారికి మెడికల్ PGలో ప్రవేశం ఉంటుంది. ఓకే, సందీప్ గారు ఎంత తెలిసిన విషయం అర్థం చెప్తున్నా అంటే, మీకు రష్యాలో గవర్నమెంట్ యూనివర్సిటీలో 19 లక్షలకి 6 సంవత్సరాలు మీకు మెడికల్ సీట్ వస్తున్నప్పుడు మీరు 1.5 కోటి ఇంత కట్టి ఎందుకు వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు. అక్కడైనా ఎడ్యుకేషన్ అన్నా చండాలంగా ఉందా అంటే లేదు, చాలా బాగా అద్భుతంగా చెప్తారు. ఉన్నాయని కూడా వరల్డ్ ప్రామినెంట్ టాప్ యూనివర్సిటీస్ అన్నీ కూడా WHO, వరల్డ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ స్కూల్స్, UNESCO అయితే ప్రామినెంట్ బాడీస్ అయితే ఉన్నాయో, ఏవైతే రికగ్నైజ్ చేయాలో అవన్నీ రికగ్నైజ్ చేస్తున్నవే. రష్యా దేశము గత 40 సంవత్సరాలు అంటే సిన్స్ 40 years నుంచి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి లైసెన్స్ ఐదర్ రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే 6 ఏళ్ళు MBBS చేసిన స్టూడెంట్స్కి అక్కడ గాజర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తుంది. మన NMC గెజిట్ చెప్పకంటే ముందు కూడా మిగతా దేశాలు ఉన్నాయి. మిగతా కంట్రీస్ అంటే కజకిస్తాన్, కిర్గిస్తాన్, జార్జియా, సెంట్రల్ అమెరికా, బంగ్లాదేశ్, రకరకాల దేశాలకి రకరకాల కన్సల్టెన్సీ ద్వారా పిల్లలు వెళ్తున్నారు. అక్కడైనా ఫీజు తక్కువ ఉందా అంటే రష్యా కన్నా తక్కువే ఉండదు. అంటే రష్యా కన్నా మంచి యూనివర్సిటీ అంటే మోస్ట్లీ అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్. ఇవన్నీ కూడా ఇంతకు ముందే ఉన్న లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ప్రొవైడ్ చేస్తున్నా అంటే అలాంటి దాఖలాలు లేవు. మీకు రష్యాలో ఇంత తక్కువ రేటుకి మనకి MBBS సీట్ దొరుకుతున్నప్పుడు, యూనివర్సిటీ ఫీజు 19 లక్షలు 6 సంవత్సరాలకు అయినప్పుడు మీరు ఎందుకు ఆలోచిస్తారు, ఎందుకు భయపడతారు? మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇందాక చెప్పినట్టు మీ భవిష్యత్ మా బాధ్యత. మీ పిల్లల భవిష్యత్ 6 సంవత్సరాలు EDU Expo 360 బాధ్యత తీసుకుంటుంది. రష్యాలో మెయింటైన్ చేసే అన్ని కూడా గవర్నమెంట్ యూనివర్సిటీస్,
టాప్ గవర్నమెంట్ యూనివర్సిటీస్. మీ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగదు. దయచేసి మీరు ఎంబీబీఎస్ చేరే ముందు 1-2 సార్లు ఆలోచించి ఆ తర్వాత మాత్రమే చేరండి. చెప్పేదన్నా డబ్బులు ఎవరికి ఊరికే రావు. మీరు మీ కష్టార్జితాన్ని పిల్లల భవిష్యత్తుకి ఉపయోగించండి, కానీ మీ స్థాయిని మించి మాత్రం ఉపయోగించద్దు. ఎందుకంటే నాకు తెలిసిన చాలా మంది పేరెంట్స్ అప్పులు పాలైపోయి పిల్లల భవిష్యత్తు మధ్యలో అనుకున్న స్థాయికి చేరక ఆర్థిక ఇబ్బందుల వల్ల. అందుకని మీరు డబ్బులు పిల్లల మీద ఇన్వెస్ట్ చేసే ముందు, అంటే పిల్లల చదువు మీద ఇన్వెస్ట్ చేసే ముందు తెలివిగా ఇన్వెస్ట్ చేయండి. ఇండియాలో చదివినా బయట దేశంలో చదివినా ఇక్కడికి వచ్చి ఎంట్రన్స్ రాయాల్సిందే. దయచేసి కోట్ల ఖర్చు పెట్టద్దు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడితో అయిపోయిందా ఎంబీబీఎస్ అయిపోదు, మళ్ళీ ఇండియాకి వచ్చి పీజీ చేయాలి. డెర్మటాలజీ డిపార్ట్మెంట్ రీసెంట్గా పీజీ కోర్స్కి 3.5 కోటి ఒక మెడికల్ కాలేజ్ ఫీజుగా, ఎన్ఆర్ఐ కోటా ఫీజుగా ఛార్జ్ చేసింది. చూడండి. సో ఇక్కడ మీరు ఇండియాలో 1.5 కోటి పెట్టి, అంటే 2 కోట్లు, అఫ్కోర్స్ 2 కోట్లు అనుకున్నాను, 2 కోట్లు 3.5 కోట్లు దాదాపు. ఇప్పుడు అంటే నేను చెప్పిన 2026 పరిస్థితి అంటే దాదాపు ఎంత అయిపోయింది? దాదాపు 5 కోట్లు అయిపోయింది. ఏంటి ఇప్పుడు పోయేకుండా ఈ సీటు అనేది పెరగడం తప్ప తగ్గేది ఉండదు. అందుకని మీరు ఇన్వెస్ట్ చేసే ముందు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. రష్యాలో మేము అనుకోవచ్చు సార్ బయట దేశం బాగా చెప్పండి, అబద్ధం అండి. రష్యాలో చాలా బాగా చెప్తారు. అండ్ మోర్ ఓవర్ రష్యాలో మీకు తెలిసిన విషయమే, మన కరోనా కూడా వ్యాక్సిన్ కనుక్కుంది రష్యా దేశమే. ఆ వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు. మిగతా దేశం కనుక్కున్న వ్యాక్సిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పారు, కానీ స్పుత్నిక్ అనే వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా చెప్పలేదు. సో ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు విదితమే. అందుకని మీరు ఎంబీబీఎస్ చేర్చే ముందు 1-4 సార్లు ఆలోచించి కరెక్ట్ అయిన కన్సల్టెంట్ ద్వారా చేర్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.